హలో అండి, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం కదా, నవంబర్ 2024 నుంచి ఏప్రిల్ 2025 వరకు. సో 1000 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మనం పార్ట్ 2కి అయితే వచ్చాం. సో పార్ట్ 1 మనం ఆల్రెడీ చెప్పాం, 1000 likes టార్గెట్ ఇచ్చాం, మీరు దాన్ని సింపుల్గా కంప్లీట్ చేశారు. సో పార్ట్ 2 కూడా 1000 likes అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తర్వాత వెంటనే పార్ట్ 3 అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో మీ సపోర్ట్ అనేది కావాలండి. థ్యాంక్ యూ సో మచ్. పార్ట్ 1కి అయితే సపోర్ట్ చేశారు, సో పార్ట్ 2 కూడా అదే సపోర్ట్ మీ నుంచి మాకు కావాలి. ఓకేనా? సో అలాగే చూసుకోండి, జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్ క్లాసెస్ అయితే ఉన్నాయన్నమాట. 150+ గంటల క్లాసెస్ ఉంటాయి. బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ప్రతి క్వశ్చన్ కూడా తెలుగులోని ఇంగ్లీష్లోని ఉంటుంది. 6 నెలల వ్యాలిడిటీ కేవలం 500 రూపాయలు మాత్రమే. ఓకేనా? సో వీటితో పాటు ఒక 10 ప్రీవియస్ పేపర్స్, 10 మోడల్ పేపర్స్ కూడా మనం అప్లోడ్ చేయడం జరుగుతుందండి. అలాగే మ్యాథ్స్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ కూడా మనం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి, డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో ఓకే, 51st క్వశ్చన్ మనం చూద్దాం. హూ ఈజ్ ద కరెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా? భారత ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు అని అడుగుతున్నారు. చూసుకోండి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా, ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరండి? జ్ఞానేష్ కుమార్ గారు. సరే, ఎంతమంది ఉంటారు అసలు ఎలక్షన్ కమిషనర్స్ అంటే? ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్, ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు, తనతో పాటుగా 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారనమాట. ఓకేనా? ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇంకొక 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. సరే, ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కొత్తగా అపాయింట్ అయ్యారు కాబట్టి ఒకసారి చూద్దాం. జ్ఞానేష్ కుమార్ గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అనమాట, కేరళ నుంచి. ఓకేనా? సో ఇతను ఇప్పుడు 26th చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయ్యారు. ఎప్పటి నుంచి తీసుకున్నారు పొజిషన్? February 19, 2025 నుంచి అపాయింట్ అవ్వడం జరిగింది. అయితే ఇంతకుముందు ఎవరు ఉండేవారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అంటే రాజీవ్ కుమార్ గారు ఉండేవారు అనమాట. ఓకేనా? సరే, 2 ఎలక్షన్ కమిషనర్స్ అని చెప్పుకున్నామా? 2 ఎన్నికల అధికారులు కూడా ఉన్నారు, ఎన్నికల కమిషనర్లు. ఒక ప్రధాన ఎలక్షన్ కమిషనర్, ఇంకొక 2 ఎలక్షన్ కమిషనర్స్. ఆ 2లోని కూడా కొత్తగా వివేక్ జోషి గారు అపాయింట్ అవ్వడం జరిగింది ఎలక్షన్ కమిషనర్గా. ఓకేనా? సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్, అలాగే 2 ఎలక్షన్ కమిషనర్స్ సుఖ్బీర్ సింగ్ సంధు, అలాగే డాక్టర్ వివేక్ జోషి అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 2 కూడా మనకి ఇక్కడ కవర్ అయ్యాయి. సో నెక్స్ట్ 52nd క్వశ్చన్ మనం చూద్దాం. వాట్ వాజ్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ CPI 2024 రిలీజ్డ్ బై ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్? ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన 2024 అవినీతి భావన సూచిక CPIలో భారతదేశం ర్యాంకు ఎంత అంటున్నారు. ఇక్కడే మనం యాక్చువల్లీ ర్యాంక్ అనేది క్లియర్గా చూపించాం. ఏంటి ర్యాంక్ ఎంత? 96వ ర్యాంకులో ఉంది. ఇది చూసుకోండి, ఇది స్కోర్ అండి. ఇది స్కోర్, పైన ఉన్నది ర్యాంక్, క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది ఎవరు రిలీజ్ చేశారు? క్లియర్గా చూసుకోండి, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. సరే, మన చుట్టుపక్కల ఉన్న దేశాలు అలాగే ఫస్ట్ ర్యాంక్స్ వచ్చినవి, ఏ కంట్రీస్కి ఏ ర్యాంక్ వచ్చిందో ఒకసారి చూద్దాం. డెన్మార్క్కి మొదటి ర్యాంక్ వచ్చింది, ఫిన్లాండ్ 2వ ర్యాంక్, అండ్ సింగపూర్ 3వ ర్యాంక్, న్యూజిలాండ్ 4th అండ్ లక్సంబర్గ్ 5th ర్యాంక్, ఇండియా 96th ర్యాంక్ మనం చూసాం. సరే, మన సరౌండింగ్ కంట్రీస్ కూడా, మన నైబరింగ్ కంట్రీస్కి ఎలా వచ్చే ర్యాంక్స్ చూద్దాం. పాకిస్తాన్ 135, చైనా 76, బంగ్లాదేశ్ 151, శ్రీలంక 121, మయన్మార్ 168, భూటాన్ 18, అండ్ ఫైనల్ ప్లేస్లో సౌత్ సుడాన్ ఉంది 180. అంటే టోటల్ 180 కంట్రీస్కి ఇది రిలీజ్ చేస్తే మన ఇండియా 96th ర్యాంక్లో ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ 53rd క్వశ్చన్. ఇన్ February 2025 విచ్ 2 ఇండియన్ స్టేట్స్ రిసీవ్డ్ దేర్ ఫస్ట్ ఎవర్ రామ్సర్ సైట్స్? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఖచ్చితంగా ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. 2025 ఫిబ్రవరిలో మొదటిసారిగా రామ్సార్ స్థానాలను పొందిన 2 భారత రాష్ట్రాలు ఏవి? ఆ 2 ఏవంటే సిక్కిం అండ్ జార్ఖండ్ అనమాట. చూసుకోండి, మొదటిసారిగా అన్నారు. ఫస్ట్ టైం ఆ స్టేట్లోని రామ్సర్ సైట్ వచ్చిందనమాట. ఓకేనా? సో రామ్సర్ స్థానాలు కాదు ఇవి, రామ్సార్ సైట్స్ అనమాట. ఓకేనా? సో ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఏంటి ఆ సైట్స్, ఏమొచ్చాయి, ఇప్పుడు దాకా ఎన్ని ఉన్నాయి రామ్సర్ సైట్స్ అసలు? మన ఇండియాలో టోటల్ రామ్సర్ సైట్స్ చూసుకుంటే 89 అయ్యాయి అనమాట. ఇప్పుడు ఈ కొత్తగా 4 వచ్చాయండి.
ఈ 4తో కలిపి టోటల్ 89 అయ్యాయి ఫిబ్రవరి 2025 నాటికి. అయితే ఏంటి కొత్తగా వచ్చిన 4 చూసుకుంటే మనకి సక్కరా కొట్టై బర్డ్ శాంక్చురీ, అలాగే తెరెంతగల్ బర్డ్ శాంక్చురీ, ఈ 2 కూడా తమిళనాడులోని వచ్చాయి. ఓకేనా, తమిళనాడు నుంచి ఈ రెండిటికి గుర్తింపు వచ్చింది, రామ్సర్ సైట్స్లోకి యాడ్ చేశారు. అలాగే ఇక్కడ చూసుకోండి, సిక్కిం నుంచి మనం చూసుకుంటే కెచియోపాల్రీ వెట్లాండ్ సిక్కిం, అలాగే ఉద్వా లేక్ జార్ఖండ్, ఈ 2 కూడా చూసుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 2 మొదటిసారిగా ఈ 2 స్టేట్స్లోని రావడం జరిగిందనమాట రామ్సర్ సైట్స్. సో సిక్కింలోని కేచియోపల్రీ తడిభూమి, అలాగే మరియు జార్ఖండ్లోని ఉద్వా సరస్సు, ఈ 2 కూడా సిక్కిం అండ్ జార్ఖండ్లకి ఇది ఒక ముఖ్యమైన మైలురాయి. ఎందుకంటే ఇవి తమ మొట్టమొదటి రామ్సర్ సైట్లని పొందాయి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ కింద మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఫస్ట్ టైం ఆ స్టేట్స్కి రామ్సర్ సైట్ వచ్చింది కాబట్టి. సో నెక్స్ట్ 54th క్వశ్చన్, విచ్ సైట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ద ఫస్ట్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ ఆఫ్ గుజరాత్? గుజరాత్ రాష్ట్రంలో మొట్టమొదటి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా ఏ ప్రదేశాన్ని ప్రకటించారు అని అడుగుతున్నారండి. ఏ ప్రదేశాన్ని? గునేరీ విలేజ్, ఇన్లాండ్ మ్యాంగ్రోవ్ ఆఫ్ గునేరీ విలేజ్, కచ్. గునేరీ గ్రామం కచ్లోని ఇన్లాండ్ మ్యాంగ్రోవ్ని ఫస్ట్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా గుజరాత్లోని మొదటి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, సో ఈ ఫస్ట్లు అనేవి ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, సో ఏంటి ఇక్కడ ఒకసారి చూద్దాం. గుజరాత్ గవర్నమెంట్ అయితే డిక్లేర్ చేసింది. ఏంటి దీని పేరేంటి? ఇన్లాండ్ మ్యాంగ్రోవ్ ఆఫ్ గునేరీ విలేజ్. ఎక్కడుంది? కచ్ డిస్ట్రిక్ట్లో ఉంది. ఇది స్టేట్ యొక్క ఫస్ట్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్. ఇందులో ఏముంటుంది అంటే ఇది ఎంత సుమారుగా 32.78 హెక్టార్ల ఏరియా విస్తీర్ణం కలిగి ఉందన్నమాట ఈ ప్రాంతం. అండ్ ఇందులోని స్పీసీస్ లైక్ ఏవే ఉన్నాయి? ఎవిసినియా మరీనా అండ్ సపోర్ట్స్ డైవర్స్ ఎవిఫానా ఇంక్లూడింగ్ 20 మైగ్రేటరీ అండ్ 25 రెసిడెంట్ బర్డ్ స్పీస్. అంటే రకరకాల బర్డ్ స్పీసెస్ ఉన్నాయి. ఓకేనా, సో అందుకనే దీన్ని ఏం చేశారు, మనకి ఫస్ట్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ కింద మనకి ఇక్కడ డిక్లేర్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, నెక్స్ట్ 55th క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ కంట్రీ డిడ్ ఇండియా వన్ both the men's and women's kabaddi world cup 2025 with the final matches played in Wolverhampton? అయితే చూసుకోండి, మనకి కబడ్డీ వరల్డ్ కప్ 2025లో మెన్ ఉమెన్ ఇద్దరికి కూడా గోల్డ్ వచ్చింది. ఓకేనా, ఇద్దరు కూడా గోల్డ్ గెలుచుకున్నారనమాట. సో ఫస్ట్ ప్లేస్లో నిలిచారు. అది ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు. ఎక్కడ జరిగింది? ఇంగ్లాండ్లో జరిగిందండి. ఎక్కడ జరిగింది? ఇంగ్లాండ్లో జరిగింది. సో క్లియర్గా కొంచెం డీటెయిల్స్, మెయిన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇద్దరు విన్ అయ్యారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్గా ఎవరు విన్ అయ్యారు అని అడిగితే ఇండియా విన్ అయింది, మెన్ ఉమెన్ రెండిట్లోని కూడా. ఎవరిని ఓడిపించారు? మెన్ వచ్చేసి ఇంగ్లాండ్ని ఓడిపించారు, ఉమెన్ కూడా ఇంగ్లాండ్నే ఓడిపించారు ఫైనల్లో. ఓకేనా, సో ఇది ఫస్ట్ టైం, తొలిసారి ఆసియా బయట జరిగింది. ఇంతవరకు ఎప్పుడు కూడా ఏషియాలోనే జరిగేది, బట్ ఫస్ట్ టైం ఏషియాకి బయట కబడ్డీ వరల్డ్ కప్ జరిగింది. ఎక్కడ? ఇంగ్లాండ్లో జరిగిందనమాట. ఓకే, సో నెక్స్ట్ 56th క్వశ్చన్ మనం చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ యొక్క ఫౌండేషన్ డే ఎప్పుడు జరుపుకుంటారు అని అంటున్నారు. అరుణాచల్ ప్రదేశ్ స్థాపన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? రాష్ట్ర స్థాపన దినోత్సవం, స్టేట్ ఫౌండేషన్ డే ఎప్పుడు జరుపుకుంటారు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫిబ్రవరి 20న జరుపుకుంటారు. ఇక్కడ మీరు చూస్తే అరుణాచల్ ప్రదేశ్ అన్నారు, మిజోరాం ఎందుకు ఉంది అని మీకు డౌట్ రావాలి కదా. యాక్చువల్లీ అరుణాచల్ ప్రదేశ్ అండ్ మిజోరాము రెండు స్టేట్స్ కూడా ఫౌండేషన్ డే ఫిబ్రవరి 20 అనమాట. సరే, చిన్న స్టోరీ వీటిది ఒకసారి మనం చూసుకుంటే, అరుణాచల్ ప్రదేశ్ అనేది ఫిబ్రవరి 20 అని చెప్పుకున్నాం. స్టేట్ ఎప్పుడైందంటే 1987లో అయింది. సో యాక్చువల్గా మనకు చూసుకోండి, ఇది ఇంతకుముందు యూనియన్ టెరిటరీ కింద 1972లోని యూనియన్ టెరిటరీ కింద డిక్లేర్ చేశారు. తర్వాత 1987లో మనకి రాష్ట్ర హోదా అనేది రావడం జరిగింది. సేమ్ అలాగే మిజోరాం కూడా మనం చూసుకుంటే సేమ్ అదే ఫిబ్రవరి 20, 1987లోనే మిజోరాంను కూడా రాష్ట్రం కింద ప్రకటించారు. ఇది కూడా ఇంతకుముందు యూనియన్ టెరిటరీ, కేంద్ర పాలిత ప్రాంతంగా ఉండేదన్నమాట.
సో నెక్స్ట్ 57th క్వశ్చన్, వేర్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ ఫెర్రెట్ రీసెర్చ్ ఫెసిలిటీ ఇనాగరేటెడ్? భారతదేశపు తొలి ఫెర్రెట్ పరిశోధనా కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారంటున్నారు. ఎక్కడ అంటే ఫరీదాబాద్లో ప్రారంభించారు. ఏంటి అసలు ఈ ఫెర్రెట్ రీసెర్చ్ ఫెసిలిటీ, ఏం జరుగుతుంది ఇక్కడ అంటే క్లియర్గా చూసుకోండి, వ్యాక్సిన్కి అలాగే ఇన్ఫెక్షియస్ డిసీజెస్కి రీసెర్చ్ అనేది జరుగుతుంటుంది అనమాట. టీకాలకి మరియు సంక్రమణ వ్యాధుల పరిశోధనకు ఉపయోగపడుతుంది. అయితే దీంతో పాటుగా ఇక్కడ గర్భిణీ దృష్టి అనేది కూడా ఇక్కడ వీళ్ళు లాంచ్ చేశారండి. ఇందులో ఏముంటుంది ఈ గర్భిణీ దృష్టిలో అంటే చాలా డేటా ఉంటుందన్నమాట. సుమారుగా 12,000 మంది గర్భిణీ స్త్రీలు అలాగే వాళ్ళ పిల్లలు అక్కడ ఏంటి మొత్తం ఆ డేటా మొత్తం కూడా ఉంటుందన్నమాట. అంటే వాళ్ళ హెల్త్ ఎలా ఉంది ఆ డేటాలోని ఆ మొత్తం వాళ్ళ హెల్త్ గురించి ఆ ప్రాసెస్ గురించి మొత్తం అంతా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది మనకి మొత్తం అన్ని కంట్రీస్కి కూడా హెల్ప్ అవుతుంది అది. అవునా? సో ఏంటి గర్భిణీ స్త్రీల యొక్క హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి ఇదంతా కూడా ఈ డేటా అంతా కూడా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఈ డేటాలో చూసుకోండి ఇమేజెస్ ఉంటాయి, క్లినికల్ డేటా ఉంటుంది, బయోస్పెసిమెన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి డేటా కింద ఉంచుతారన్నమాట. ఇందులో ఏంటి గర్భిణీ దృష్టి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, అడిగే ఛాన్సెస్ చాలా గట్టిగా ఉన్నాయి. ఓకేనా? సో నెక్స్ట్ 58th క్వశ్చన్ మనం చూసుకుంటే, వేర్ వాజ్ నార్త్ ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ లాంచ్డ్? ఉత్తర భారతదేశపు తొలి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఎక్కడ ప్రారంభించబడింది అని అడుగుతున్నారు. ఎక్కడ? దబోటా నలగర్లో ప్రారంభించబడింది. ఓకేనా? సో ఇదేంటి ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అనమాట. ఓకే, ఇదేంటి 1 మెగావాట్ కెపాసిటీ అనేది ఉంది టు కట్ కార్బన్ ఎమిషన్స్ని తగ్గించడానికి. సో నెక్స్ట్ 59th క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏషియాస్ ఫస్ట్ లైఫ్ సైజ్డ్ యానిమెట్రానిక్ ఎలిఫెంట్ ఇంట్రడ్యూస్డ్ బై పెటా ఇండియా? పెటా ఇండియా ద్వారా పరిచయం చేయబడిన ఆసియా తొలి లైఫ్ సైజ్డ్ యానిమాట్రానిక్ ఎలిఫెంట్ పేరేమిటి? ఇక్కడ చూస్తున్నారు కదా ఎలిఫెంట్, ఇది ఏంటంటే మనకి యాక్చువల్లీ పెటా వాళ్ళు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. దీని పేరు ఎల్లి. అసలు ఏం చేస్తుంది ఎల్లి అంటే మనకి ఈ ఎల్లిని చాలా స్కూల్స్కి తీసుకెళ్తున్నారండి. ఢిల్లీలో, బెంగళూరులో మెయిన్ ఇప్పుడు ప్రస్తుతం బెంగళూరులో తీసుకెళ్లారు. మొత్తం ప్రతి స్కూల్కి తీసుకెళ్ళి ఆ ఎల్లి అనేది ఆ చెవుల్ని ఇలా ఆడిస్తుంటుంది, కళ్ళుని ఇలా రెప్పలు కొడుతుంటుంది అండ్ స్టోరీ చెప్తుంటుంది అనమాట. ఆ స్టోరీ ఏం చెప్తుంది? వాళ్ళు పడే కష్టాలు, ఈ మనుషులు వాళ్ళు మ్యాచ్ చేసే దాడులు, ఆ రెస్క్యూ స్టోరీస్ అవన్నీ కూడా షేర్ చేసుకుంటుంది అనమాట. ఆ వాయిస్ ఎవరిచ్చారంటే దియా మిర్జా గారు ఇచ్చారు. ఇది కూడా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. సో ఆ స్టోరీస్ని చెప్పి ఏంటి దీనివల్ల ఏంటి ఒక ఎంపతిని క్రియేట్ చేసి ఒక సానుభూతిని, అంటే పిల్లల్లో ఇప్పటి నుంచే ఓకే ఎలిఫెంట్స్ ఇన్ని కష్టాలు పడుతున్నాయి ఒక ఆ అర్థం చేసుకునేలాగా ఆ స్టోరీస్ని అంత బాగా చెప్తుంది అనమాట. ఓకేనా? సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? దీని పేరేంటి? ఎల్లి. సో అది కూడా ఏంటి ఏషియాస్ ఫస్ట్ అన్నారు కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఈ ఫస్ట్లు అనేవి ఓకే ఇండియా ఫస్ట్, నార్త్ ఇండియా ఫస్ట్ వేరైతే ఏషియాకే ఫస్ట్ అంటే చాలా ఇంపార్టెంట్ కదా. ఓకే, సో 60th క్వశ్చన్ మనం చూద్దాం. విచ్ కంపెనీ అనౌన్స్డ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఓవర్ 10,000 crores ఇన్ కర్ణాటకాస్ సెమీ కండక్టర్ సెక్టార్? కర్ణాటక సెమీ కండక్టర్ రంగంలో 10,000 కోట్లకు పైగా పెట్టుబడి ప్రకటించిన సంస్థ ఏది అంటున్నారు. ఆ సంస్థ పేరు ల్యామ్ రీసెర్చ్ అనమాట. ల్యామ్ రీసెర్చ్ అనేది ఇది ఒక అమెరికన్ కంపెనీ. ఓకేనా? సో ఇది ఏ లీడింగ్ సెమీ కండక్టర్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్. ఇది సెమీ కండక్టర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరర్ అనమాట. ఓకేనా? సో ఇదైతే 10,000 కోట్లు కర్ణాటకలోని ఇన్వెస్ట్ చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. ఈ రానున్న ఇయర్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తారనమాట. సో ఇది ఏంటంటే ఇన్వెస్ట్ కర్ణాటక 2025 సమ్మిట్కి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ 61st క్వశ్చన్ మనం చూసుకుంటే, విచ్ స్టేట్ టాప్డ్ ది 2024 లోకల్ గవర్నెన్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్? 2024 లోకల్ గవర్నెన్స్ పనితీరు సూచికలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది అంటున్నారు. ఏ రాష్ట్రం అండి? కర్ణాటక నిలిచింది. సో దీన్నే యాక్చువల్లీ ఏమంటారంటే PDI అంటారు, అంటే పంచాయత్ డెవల్యూషన్ ఇండెక్స్. ఇందులోని అక్కడ లోకల్ గవర్నెన్స్ అనేది ఎంత బాగా జరుగుతుంది, ఆ పనితీరు ఎలా జరుగుతుంది అనేది ఇచ్చే ఈ సూచిక అనమాట. ఓకేనా?
సో ఇది చూసుకోండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ముందు ఫస్ట్ కేరళ ఉంది ఏంటి అని అనుకోవద్దు. ఇది ఏంటంటే 2015-16కు సంబంధించింది ఇది. అప్పుడు మొదటి స్థానంలో కేరళ ఉండేది. కానీ ఇప్పుడు 2024 సంవత్సరానికి చూసుకుంటే మొదటి స్థానంలో కర్ణాటక ఉంది. ఓకే, సో ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే ఎక్కడా కూడా కనిపించట్లేదు టాప్ 10 ప్లేసెస్లో. సో ఫస్ట్ ప్లేస్ అయితే కర్ణాటక ఉందన్నమాట. ఓకేనా? సో ఈ రిపోర్ట్ దేన్ని చూసి మెజర్ చేస్తారు, అసలు ఏం పారామీటర్స్ ఉంటాయి అంటే ఫ్రేమ్వర్క్, ఫినాన్సెస్, ఫంక్షన్స్, అలాగే కెపాసిటీ ఎన్హాన్స్మెంట్, అకౌంటబిలిటీ, ఇవన్నిటినీ కూడా మనకి తీసుకొని పారామీటర్స్ కింద వీళ్ళు ఈ ఇండెక్స్ అనేది ఇస్తారనమాట. సో నెక్స్ట్ 62nd క్వశ్చన్, విచ్ స్టేట్ లాంచ్డ్ ది ఎన్ప్రౌడ్ ప్రాజెక్ట్ ఫర్ సేఫ్ డిస్పోజల్ ఆఫ్ ఎక్స్పైర్డ్ మెడిసిన్స్? గడువు ముగిసిన మందులను సురక్షితంగా ఉంచేందుకు ఎన్ప్రౌడ్ ప్రాజెక్ట్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఏ రాష్ట్రం? కేరళ అనమాట. ఓకేనా? అంటే ఏంటి ఇప్పుడు చూడండి, మనకి మెడిసిన్స్ అనేవి ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్స్ చాలా ఉంటాయి. వాటిని కరెక్ట్గా డిస్పోజ్ చేయాలి ఎప్పుడు కూడా, లేదంటే దానివల్ల చాలా ఎఫెక్ట్ అనేది అవుతుంది అనమాట. సో వాటిని ప్రాపర్గా డిస్పోజ్ చేయడానికి ఎన్ప్రౌడ్ అనే ప్రాజెక్ట్ని ఫస్ట్ టైం లాంచ్ చేసింది స్టేట్ ఏంటి? కేరళ లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? సో క్లియర్గా చూసుకోండి, ఇండియాస్ ఫస్ట్ స్టేట్ టు సైంటిఫికల్లీ డిస్పోజ్ ఆఫ్ ఎక్స్పైర్డ్ అండ్ అన్యూజ్డ్ మెడిసిన్స్. కేరళ లాంచ్ చేసింది. ఎన్ప్రౌడ్ అంటే ఏంటి అసలు? న్యూ ప్రోగ్రామ్ ఫర్ రిమూవల్ ఆఫ్ అన్యూజ్డ్ డ్రగ్స్. ఓకేనా? సో ఇది తొలి రాష్ట్రం కాబట్టి, మొదటిసారి కాబట్టి ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ 63rd క్వశ్చన్ మనం చూసుకుంటే, మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గారికి సెకండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కింద ఎవరిని అపాయింట్ చేశారు? భారత ప్రధానమంత్రి యొక్క రెండవ ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, నేమ్ కూడా ఇక్కడే మనకు కనిపిస్తుంది, శక్తికాంత దాస్. శక్తికాంత దాస్ అందరికీ తెలిసే ఉంటుంది. ప్రీవియస్గా ఎవరితను? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ యొక్క గవర్నర్ ఇంతకు ముందు, ఫార్మర్ అనమాట. ఓకేనా? సో ప్రజెంట్ ఏం చేశారు? సెకండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కింద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి నరేంద్ర మోదీ గారికి అపాయింట్ చేయడం జరిగింది. అయితే చూసుకోండి, ఇది మొదటిసారిగా ఇద్దరు ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉండడం అంట. మొదటిసారి ఒక భారత ప్రధానికి ఫస్ట్ టైం ఇద్దరు ప్రిన్సిపల్ సెక్రటరీస్, ఇద్దరు ప్రధాన కార్యదర్శులు ఉండడం. సరే, ఒకరు శక్తికాంత దాస్ అని ఇప్పుడు తెలిసింది. ఇంకొకరు ఎవరు? ప్రమోద్ కుమార్ మిశ్రా అనమాట. ఇంకొకరు ఎవరు? ప్రమోద్ కుమార్ మిశ్రా. సో నెక్స్ట్ 64th క్వశ్చన్, హూ రిటైర్డ్ ఫ్రమ్ ఓడిఐ క్రికెట్ ఇన్ మార్చ్ 2025 ఆఫ్టర్ ప్లేయింగ్ 170 మ్యాచెస్? 2025 మార్చిలో 170 వన్డేలు ఆడి ఓడిఐ క్రికెట్కు వీడ్కోలు చెప్పిన ఆటగాడు ఎవరు? ఆప్షన్స్ చూసి ఆన్సర్ చేయాలి ఇలాంటి క్వశ్చన్, అవునా? బట్ నేను ఇక్కడ ఇమేజ్ ఇచ్చే కదా, చాలా మంది క్రికెట్ తెలుసుంటే వెంటనే ఆన్సర్ చేస్తారేంటి? స్టీవ్ స్మిత్. ఓకేనా? స్టీవ్ స్మిత్ వచ్చేసి ఒక ఆస్ట్రేలియన్ క్రికెటర్, ఓడిఐ నుంచి రిటైర్ అయ్యారనమాట. ఓకే, సో 170 మ్యాచెస్ ఆడారు, 5800 పరుగులు చేశారు, 2 ప్రపంచ కప్పులు గెలవడం జరిగింది అతను ఉన్నప్పుడు. సో నెక్స్ట్ 65th క్వశ్చన్ మనం చూసుకుంటే, ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ జీసీసీ పాలసీ 2025 వాజ్ లాంచ్డ్ బై విచ్ స్టేట్? భారతదేశపు తొలి ఫస్ట్ అనగానే మీకు ఇంపార్టెంట్ అని అర్థం అయిపోవాలి. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ పాలసీ 2025 ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఇక్కడే యాక్చువల్లీ ఆన్సర్ మనకి ఇమేజ్లోనే ఉంది కదా క్లియర్గా. ఏ రాష్ట్రం? మధ్యప్రదేశ్ స్టార్ట్ చేసింది. మధ్యప్రదేశ్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా? సో మధ్యప్రదేశ్ యాక్చువల్లీ ఏంటి ఈ జీసీసీ పాలసీ అంటే, టైర్ 2 సిటీస్ ఉన్నాయి కదా, లైక్ ఇండోర్, భోపాల్, అందులోకి ఆ మల్టీనేషనల్ కంపెనీస్ని ఇన్వైట్ చేస్తున్నాయి అనమాట. అక్కడ వచ్చి పెట్టుబడులు పెట్టండి, ఇక్కడ మీ కంపెనీస్ పెట్టుకోండి, అలా కొంచెం సులభతరంగా ఉండేలాగా ఆ ఏర్పాట్లు చేసే పాలసీ అనమాట ఈ జీసీసీ పాలసీ, అట్రాక్ట్ చేయడానికి ఆ కంపెనీస్ అన్నిటినీ. ఓకేనా? అంటే ఇప్పుడు మెయిన్ సిటీస్ ఎంతసేపు ఏంటండి, ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ అని ఈ మెయిన్ సిటీసే కాకుండా టైర్ 2 సిటీస్ ఉంటాయి కదా, వాటిల్లో కూడా ఇన్వెస్ట్ చేయండి అని అక్కడికి అట్రాక్ట్ చేయడానికి ఈ పాలసీని తీసుకొచ్చారు మధ్యప్రదేశ్. సో నెక్స్ట్ 66th క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అసోచామ్, అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా అంటాం. అసోచామ్ ప్రెసిడెంట్ ఎవరు? అధ్యక్షుడిగా ఎవరిని నియమించారు అని అడుగుతున్నారు. ఎవరిని? సంజయ్ నాయర్ గారిని నియమించడం జరిగింది.
సంజయ్ నాయర్ ఫౌండర్ ఆఫ్ సోరిన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ యొక్క ఫౌండర్ అంటే ఇతను. సో ఇతన్ని అసోచామ్ ప్రెసిడెంట్ కింద నియమించారు. సో నెక్స్ట్ 67th క్వశ్చన్, విచ్ కంట్రీ హోస్టెడ్ ది వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2025? వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2025ను ఏ దేశం నిర్వహించింది అంటున్నారండి. ఏ దేశం? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిర్వహించడం జరిగింది. ఎక్కడ జరిగింది? దుబాయ్, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగింది. ఈ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2025 యొక్క థీమ్ షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్. ఏంటి థీము? షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్. థీమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. భవిష్యత్తు ప్రభుత్వాలని ఆవిష్కరించడం. మేబీ తెలుగులో ఇవ్వకుండా ఇంగ్లీష్లోనే ఇవ్వచ్చు. షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్. ఓకేనా? సుమారుగా 100 దేశాలకు పైగా పార్టిసిపేట్ చేశాయి. ఇందులో మనకి ఏఐ గురించి, అలాగే క్లైమేట్ చేంజ్ గురించి, గవర్నెన్స్ గురించి, ఇన్నోవేషన్ గురించి డిస్కషన్స్ అనేవి నడిచాయి అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ 68th క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ఆటోమేటెడ్ బయోమెడికల్ వేస్ట్ కన్వర్షన్ సిస్టమ్ లాంచ్డ్ అట్ ఎయిమ్స్ ఢిల్లీ? ఫిబ్రవరిలో చూసుకోండి. ఎయిమ్స్ ఢిల్లీలో ప్రారంభించిన భారతదేశ తొలి స్వయంచాలిత బయోమెడికల్ వ్యర్థాల పరివర్తన వ్యవస్థ పేరేంటి అంటున్నారు. సో చూసుకోండి, మళ్ళీ బయోమెడికల్ వ్యర్థాలు, ఆ వేస్ట్ మొత్తం కూడా ఇది ఏం చేస్తుంది? కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా? దాని పేరు ఏంటంటున్నారు? దాని పేరు సర్జనం అండి. సర్జనం. చూసుకోండి, ఇక్కడ ఆర్ కింద ఒక చిన్న డాట్ ఉందన్నమాట. అది ఓకేనా? సర్జనం అని దాన్ని ప్రొనౌన్స్ చేయొచ్చు. సో ఇది ఎక్కడ అయిందండి? ఎయిమ్స్ ఢిల్లీలోని దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ మెషిన్ని ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మెషిన్ ఉందా? ఈ మెషిన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? సో ఇది ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే జితేంద్ర సింగ్ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది ఎవరు డెవలప్ చేశారంటే సిఎస్ఐఆర్ అండ్ ఎన్ఐఐఎస్టి, ఈ ఇద్దరు కూడా భాగస్వామ్యంలో దీన్ని తయారు చేయడం, డెవలప్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ బయోమెడికల్ వేస్ట్ అంటే ఏంటి? ఇప్పుడు వాడేసిన సిరంజలు, లేకపోతే వాడేసిన మొత్తం చాలా మెడికల్ ఎక్విప్మెంట్ చాలా ఉంటాయి కదా. ఇప్పుడు ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ వాడలేనివన్నీ చాలా చాలా వేస్ట్ ఉంటుంది కదా. వాటిని అలా బయటికి వదిలేయడం వల్ల దానివల్ల చాలా పొల్యూషన్ అండ్ ఎర్త్ కూడా మనకి స్పాయిల్ అవుతుంది. కాబట్టి వాటిని ఇక్కడ వీటి ఇన్స్ట్రుమెంట్లో వేస్తే దాన్ని మొత్తం రెక్టిఫై చేస్తాయి అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ 69th క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది వాట్సాప్ గవర్నెన్స్ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన వాట్సాప్ గవర్నెన్స్ పథకానికి ఏం పేరు పెట్టారు? ఇక్కడే చూడొచ్చు, మనమిత్ర అని పేరు పెట్టారు. సో ఈ వాట్సాప్లోనైతే కొన్ని సర్వీసెస్ అయితే వాట్సాప్ నుంచే మనకి ఇవ్వడం జరుగుతుందనమాట. 161 సేవలు అయితే ఆ స్టార్టింగ్లోనైతే ఇవ్వడం జరిగిందనమాట. ఇది మినిస్టర్ నారా లోకేష్ గారు అమరావతిలో అన్వీల్ చేయడం జరిగిందనమాట. దీనిలో మనకి ఎవరితో కొలాబరేట్ అయ్యారు? మెటాతోని. అలాగే ఇందులో మనకి బ్లాక్ చైన్ అండ్ ఏఐ కూడా మనకి ఇంటిగ్రేట్ చేయడం జరిగిందనమాట. విత్ ప్లాన్స్ టు ఇంటిగ్రేట్. సో ఇంటిగ్రేట్ చేస్తారంట బ్లాక్ చైన్ అండ్ ఏఐ ఫ్యూచర్లో ఇంటిగ్రేట్ చేస్తూ ఉంటున్నారు. సో దీన్ని అయితే కొలాబరేషన్ విత్ మెటా, ఎందుకంటే మెటా వాళ్ళది కదా వాట్సాప్. సో అలా కొలాబరేట్ అయ్యారనమాట. సో నెక్స్ట్ 70th క్వశ్చన్, వేర్ డిడ్ ది 38th నేషనల్ గేమ్స్ టుక్ ప్లేస్? ఎక్కడ జరిగాయి? 38 ఇది టుక్ ప్లేస్ అండి. ఓకేనా? 38వ జాతీయ క్రీడలు ఎక్కడ జరిగాయి? మనకి ఉత్తరాఖండ్లో జరిగాయి. ఇక్కడ చూసుకోండి, ఇక్కడే మనకు ఆన్సర్ ఉంది కదా, ఉత్తరాఖండ్లో జరిగాయి. ఓకేనా? సో ఉత్తరాఖండ్లో జరిగాయి. 39th ఎక్కడ జరుగుతాయంటే మేఘాలయలో జరుగుతాయి నెక్స్ట్ ఇయర్. సో ఇప్పుడైతే 38వ జాతీయ క్రీడలు అయితే మనకి ఉత్తరాఖండ్లో జరిగాయి. దీనికి మ్యాస్కట్ ఇందాక చూసారు కదా, ఇక్కడ మనకుందా ఫోటో. ఏంటి ఆ మ్యాస్కట్? దాని పేరు వచ్చేసి మౌలి అనమాట. ఇది ఉత్తరాఖండ్ యొక్క స్టేట్ బర్డ్ అయిన మోనల్ నుంచి దీన్ని పట్టుకొచ్చారు. ఇన్స్పైర్ అయ్యి దీన్ని క్రియేట్ చేశారు ఈ మౌలిని. ఇది మ్యాస్కట్ అనమాట. ఓకేనా? సో టాప్ పెర్ఫార్మర్స్ కూడా చూసుకుంటే ఈ నేషనల్ గేమ్స్లో ఎక్కువ విన్ అయిన వాళ్ళు ఎవరో చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నది సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ ఫస్ట్ ప్లేస్ ఉంటే, నెక్స్ట్ మహారాష్ట్ర ఉంది, అండ్ నెక్స్ట్ హర్యానా థర్డ్ ప్లేస్లో ఉందన్నమాట. ఓకేనండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ప్లేస్ ఎవరిది అని అడగచ్చు, లేదా స్టేట్స్లో ఫస్ట్ ప్లేస్ ఎవరిది అంటే మహారాష్ట్ర అని కూడా చెప్పచ్చు. సో నెక్స్ట్ 71st క్వశ్చన్, వాట్ వాస్ ద అఫీషియల్ థీమ్ ఆఫ్ ఏరో ఇండియా 2025? ఏరో ఇండియా 2025 యొక్క అధికారిక థీమ్ ఏంటి? థీమ్స్
అడిగే ఛాన్సెస్ అయితే చాలా చాలా గట్టిగా ఉంటాయి. చూసుకోండి, ఏరో ఇండియా 2025 ఇక్కడే కిందనే థీమ్ ఉంది, ద రన్వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్. ద రన్వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్ వచ్చేసి ఏరో ఇండియా 2025 యొక్క థీమ్ అనమాట. ఇది ఎక్కడ జరిగింది? బెంగళూరులో జరిగింది. యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ యలహంకలోని బెంగళూరులోని ఉన్న యలహంకలో జరిగిందనమాట. ఓకేనా? బిలియన్ అవకాశాల కోసం రన్వే తెలుగులో అయితే, బట్ ఇంగ్లీష్లోనే ఉండొచ్చు. సో ఒకసారి మనం ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏరో ఇండియా 2025 గురించి మనం మాట్లాడుకుంటే ఇది ఎక్కడ జరిగింది? యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ బెంగళూరులో జరిగింది. థీమ్ ద రన్వే టు ఏ బిలియనర్ ఆపర్చునిటీస్. ఇందులో సుమారుగా 150 ఫారిన్ కంపెనీస్ రిప్రజెంటేటివ్స్ ఇందులో పార్టిసిపేట్ చేశారు. 30 దేశాల నుంచి 30 దేశాలు పార్టిసిపేట్ చేశాయి అండ్ 150 ఫారిన్ కంపెనీస్ అనేవి పార్టిసిపేట్ చేశాయి. అలాగే హిస్టారిక్ ఎయిర్ క్రాఫ్ట్ డిస్ప్లే కూడా చూసుకోండి. మొదటిసారిగా ఫర్ ది ఫస్ట్ టైం మొదటిసారిగా అన్నప్పుడు చాలా ఇంపార్టెంట్. రష్యన్ SU-57 ఫెలన్ అండ్ ది అమెరికన్ F-35 లైటనింగ్ 2 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ వచ్చేసి మొదటిసారిగా ఇక్కడ కనిపించడం జరిగింది అనమాట, షోకేస్ చేయడం జరిగింది. సో ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు. రష్యన్ SU-57 అలాగే అమెరికన్ అయితే F-35 అనమాట. ఓకే, సో నెక్స్ట్ 72nd క్వశ్చన్. సెకండ్ క్యాపిటల్ ఆఫ్ అస్సాం ఏంటి? అస్సాం యొక్క రెండవ రాజధాని ఏమిటి అంటున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది దిబ్రూగర్. ఏంటి? దిబ్రూగర్. ఎందుకు తీసుకొచ్చారు అంటే డీసెంట్రలైజ్ చేయడానికి, అంటే పరిపాలన వికేంద్రీకరణ చేయడానికి. సో అక్కడ దిబ్రూగర్ని కూడా డెవలప్ చేయడానికి సెకండ్ క్యాపిటల్ అనేది పట్టుకొని రావడం జరిగిందనమాట. ఓకేనా? సో నెక్స్ట్ 73rd క్వశ్చన్ మనం చూసుకుంటే, విచ్ ఇండియన్ స్టేట్ లాంచ్డ్ నయనమిత్రం 2.0 ద వరల్డ్స్ ఫస్ట్ గవర్నమెంట్ లెడ్ ఏఐ ఐ స్క్రీనింగ్ ప్రోగ్రామ్. చూసుకోండి, మళ్ళీ మొదటిసారి వరల్డ్స్ ఫస్ట్ గవర్నమెంట్ అంటున్నారు. సో గవర్నమెంట్ చేపట్టిన లాంచ్ చేసిన దాంట్లో వరల్డ్లోనే ఫస్ట్ అంటున్నారు. సో నయనామృతం 2.0 అనే ప్రపంచంలోని తొలి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏఐ నేత్ర పరీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిన భారత రాష్ట్రం ఏది? చూసుకోండి, ప్రభుత్వ ఆధ్వర్యంలో మొదటిసారి అంటున్నారండి. జనరల్గా బయట నార్మల్గా కూడా ఏఐతో ప్రైవేట్ కంపెనీస్ బోల్డన్ చేస్తూ ఉండొచ్చు, బట్ ఇక్కడ ప్రభుత్వ ఆధ్వర్యం అనేది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. అది ఏ రాష్ట్రం అంటే కేరళ రాష్ట్రం. ఓకేనా? సో కేరళ రాష్ట్రం వచ్చేసి ఏంటి, దాని పేరేంటి? నయనామృతం 2.0. తెలుగులో నయనామృతం అని వస్తుంది, నయనామృతం 2.0 అనమాట. ఓకేనా? సో ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా ఏఐతోని మనకి ఏఐ ఆధారిత నేత్ర పరీక్ష కార్యక్రమం అనేది ప్రారంభించింది. ఇందులో ఎలాంటి వాటిని డిటెక్ట్ చేస్తుందంటే గ్లూకోమా, అలాగే డయాబెటిక్ రెటినోపతి, అలాగే ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్, వీటన్నిటిని ప్రాబ్లమ్స్ని డిటెక్ట్ చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట. ఓకేనా? సో చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ కింద చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ 74th క్వశ్చన్. ఉమెన్ సింగిల్స్ టైటిల్ 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచింది ఎవరు మహిళల సింగిల్స్లో అని అడుగుతున్నారు. ఎవరంటే మ్యాడిసన్ కీస్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. స్పోర్ట్స్ నుంచి ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటివి ఖచ్చితంగా అడుగుతారు. సో చూసుకోండి, ఉమెన్లోని మ్యాడిసన్ కీస్ గెలుచుకున్నారు. ఓకేనా? మెన్స్ సింగిల్స్లోని జానిక్ సిన్నర్ గెలుచుకున్నారు. జానిక్ సిన్నర్. ఓకే, అలాగే ఉమెన్స్ డబల్స్ చూసుకుంటే కేథరీనా సినియాకోవా అండ్ టైలర్ టౌన్సెండ్ ఉమెన్స్ డబుల్స్. అలాగే మెన్స్ డబుల్స్ అయితే హ్యారీ హెలివోరా అండ్ హెన్రీ ప్యాటన్. వీళ్ళిద్దరూ మెన్స్ డబుల్స్, వీళ్ళిద్దరూ ఉమెన్స్ డబుల్స్. చూసుకోండి, సింగిల్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఉమెన్ సింగిల్స్ మ్యాడిసన్ కీస్, మెన్లో అయితే జానిక్ సిన్నర్. ఈ రెండు ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో నెక్స్ట్ 75th క్వశ్చన్. హూ వన్ ది సర్ గర్ఫీల్డ్స్ సోబర్స్ ట్రోఫీ ఫర్ ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024? ఓకేనా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా, ఎందుకంటే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ టోటల్ ఇయర్కి కాబట్టి. ఓకేనా? ఇక్కడ మనం ఆల్రెడీ ఫోటో చూడొచ్చు. ఎవరు? జస్ప్రీత్ బుమ్రా. ఇతను ఒక బౌలర్. చాలామంది క్రికెట్ తెలిసిన వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. బట్ ఇందులో కూడా కొన్ని చాలా ఐసీసీ అయితే చాలా అవార్డ్స్ అయితే ఇచ్చింది 2024 గాను. ఇందులో కొన్ని ఇంపార్టెంట్వి అయితే మనం ఒకసారి చూసుకుందాం. మనం చూసుకుంటే ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ ఉమెన్లో చూసుకుంటే స్మృతి మందానా, అండ్ మెన్లో చూసుకుంటే అజ్మతుల్లా ఒమర్ జై ఆఫ్ఘనిస్తాన్ అనమాట, స్మృతి మందానా ఇండియా.
సో ఇక్కడ మనం చూసాం మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ జస్ప్రీత్ బుమ్రా. మనం యాక్చువల్ చూసింది ఏంటి, ఇది సర్ గర్ఫీల్డ్స్ సోబర్స్ ట్రోఫీ ఫర్ ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ జస్ప్రీత్ బుమ్రా. అలాగే ఉమెన్లో చూసుకుంటే ఎమేలియా కెర్. ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కింద చెప్పుకోవచ్చు, ఎందుకంటే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, ఓకేనా, అది కూడా ఒక నేమ్తో ఉన్న ట్రోఫీలు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. బట్ స్టిల్ ఒకసారి ఇవన్నీ కూడా చూసుకోండి. తెలుగులో కూడా ఇక్కడ నేను ఇచ్చాను, ఇంపార్టెంట్వి అయితే కలర్ వేసాం. సో అది మీరు ఒకసారి చూడొచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఒకసారి చూడండి. ఓకే, సో నెక్స్ట్ 75th క్వశ్చన్. ఢిల్లీ చీఫ్ మినిస్టర్, ప్రస్తుత చీఫ్ మినిస్టర్ ఎవరు, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు అని అడుగుతున్నారు. ఎవరండి? రేఖా గుప్తా గారు. ఓకేనా, ఎవరు? రేఖా గుప్తా. రేఖా గుప్తా గారు వచ్చేసి ప్రస్తుత ఢిల్లీ చీఫ్ మినిస్టర్. ఓకే, ఒకసారి చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ అయితే మిస్టేక్ పెట్టాను ఇక్కడ, 76 ఇది. ఓకేనా, ఎందుకంటే ముందుది 75 కదా, సో ఇది 76th క్వశ్చన్. ఓకేనా, సో ఢిల్లీ చీఫ్ మినిస్టర్ రేఖా గుప్తా గారు ఎవరు? బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఏ కాన్స్టిట్యున్సీ అంటే షాలిమార్ బాగ్ నియోజకవర్గం. అలాగే 4వ మహిళ అనమాట, 4th ఉమెన్ ఢిల్లీకి చీఫ్ మినిస్టర్ అయిన వాళ్ళు, 4వ ఉమెన్. సో నెక్స్ట్ 77th క్వశ్చన్ అండి. ఇది కూడా తప్పు ఉంది, ఐ థింక్ నెక్స్ట్ నుంచి మళ్ళీ సెట్ రైట్ అయింది అనుకుంటా. 78th క్వశ్చన్ నుంచి ఓకే. సో 77th క్వశ్చన్ చూడండి. వరల్డ్ పల్సస్ డే ఎప్పుడు అంటున్నారు. వరల్డ్ పల్సస్ డే ఎప్పుడు? ఇక్కడ డయాగ్రామ్లో ఉంది, February 10. February 10 వచ్చేసి వరల్డ్ పల్సస్ డే. అయితే థీమ్ చూసుకుంటే మనకి పల్సెస్ బ్రింగింగ్ డైవర్సిటీ టు అగ్రి ఫుడ్ సిస్టమ్స్. పల్సెస్ బ్రింగింగ్ డైవర్సిటీ టు అగ్రి ఫుడ్ సిస్టమ్స్ అనేది వరల్డ్ పల్సెస్ డే యొక్క థీమ్ అనమాట. 2025 థీమ్ అనమాట. ఎప్పుడు జరుపుకుంటారు? February 10. ఓకేనా, సో ఏంటి డే ఎందుకు హైలైట్, ఏం చేస్తుందంటే హైలైట్ చేస్తుంది దేనికి? పల్సెస్ సస్టైనబుల్ అగ్రికల్చర్లోని, అలాగే న్యూట్రిషన్లోని, ఫుడ్ సెక్యూరిటీలోని ఉన్న ఇంపార్టెన్స్ని తెలియజేయడానికి ఈ డేస్ అన్ని కూడా, ఎప్పుడు కూడా అన్ని డేస్ అంతే, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలియజేసేవే ఆ డేస్ అన్ని కూడా ఎప్పుడు కూడా సెలబ్రేట్ చేస్తాం. సో 78th క్వశ్చన్. ప్రెజెంట్ బెల్జియం ప్రైమ్ మినిస్టర్ ఎవరు? బెల్జియం ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరు అంటున్నారు. ఎవరు? బార్ట్ డి వీవర్. ఇక్కడ చూస్తున్నారు మీరు, బార్ట్ డి వీవర్ బెల్జియం యొక్క ప్రైమ్ మినిస్టర్ అనమాట. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ మనకేంటి. లీడర్ ఆఫ్ ది ఫ్లెమిష్ నేషనలిస్ట్ ఎన్విఏ పార్టీ. ఫ్లెమిష్ నేషనలిస్ట్ ఎన్విఏ పార్టీ. సో నెక్స్ట్ 79th క్వశ్చన్. ఇండియా జపాన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ వచ్చేసి జరిగిందనమాట February మార్చ్లోని. దాని పేరేంటి అని అడుగుతున్నారండి. దాని పేరేంటి? ధర్మా గార్డియన్ అండి. ఓకేనా, సంయుక్త సైనిక వ్యాయామం అనేది జరిగింది February మార్చ్లోని ఇండియా మరియు జపాన్ మధ్య. దాని పేరు ధర్మా గార్డియన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇది 6th ఎడిషన్ అనమాట. ఇది 6వ ఎడిషన్ ధర్మా గార్డియన్ అనమాట. ఓకేనా, ఎక్కడ జరిగింది అంటే ఈస్ట్ ఫుజీ ట్రైనింగ్ ఏరియా జపాన్లో జరిగింది. దేనికి? అర్బన్ వార్ఫేర్ అలాగే కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ కోసం ఈ ఎక్సర్సైజ్ అనేది మెయిన్గా ఫోకస్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. పేరు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ధర్మా గార్డియన్ పేరు చాలా చాలా ఇంపార్టెంట్. 2 దేశాలు ఇండియా జపాన్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 6th ఎడిషన్. ఓకేనా, సో నెక్స్ట్ 80 క్వశ్చన్. విచ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ వరల్డ్ సోషల్ జస్టిస్ డే? ప్రపంచ సామాజిక దినోత్సవం, న్యాయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారన్నారు. వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ ఎప్పుడు? February 20, February 20. సో మనం దీని థీమ్ కూడా, థీమ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. వరల్డ్ సోషల్ జస్టిస్ డే యొక్క థీమ్ 2025 థీమ్ ఏంటి అంటే స్ట్రెంథనింగ్ ఏ జస్ట్ ట్రాన్సిషన్ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్. దాని తెలుగులో చూస్తుంటే సుస్థిర భవిష్యత్తు కోసం న్యాయమైన మార్పిడి బలోపేతం అంటున్నారు. బట్ స్టిల్ ఇంగ్లీష్లోనే థీమ్స్ అయితే చూసుకోవాలి, బట్ తెలుగులో కూడా జస్ట్ ఒకసారి చూసుకోవచ్చు మీరు. ఓకేనా, సో ఈ డే అనేది దేన్ని హైలైట్ చేస్తుంది? సోషల్ జస్టిస్ని, పావర్టీని తగ్గించడంలో, పేదరికాన్ని తగ్గించాలి అని, అండ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ సొసైటీస్, ప్రపంచంలోని సమాజాల్లో అసమానతలను పరిష్కరించడం, వీటి ఇంపార్టెన్స్ అనమాట ఈ డే యొక్క ఇంపార్టెన్స్ హైలైట్స్. సో నెక్స్ట్ 81st క్వశ్చన్ మనం చూసుకుంటే ఎండి అండ్ సిఈఓ ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్కి ఎండి అండ్ సిఈఓ ఎవరు అని అడుగుతున్నారండి. ఎవరు? సలీలా పాండే గారు. మీరు ఇక్కడ చూడొచ్చు, సలీలా పాండే గారు. ఓకేనా, సో April 1st జాయిన్ అయ్యారంట. సో ఇంతకుముందు అభిజిత్ చక్రవర్తి ఉండేవారు. ఓకే, సో నెక్స్ట్ 82nd క్వశ్చన్. గూగుల్స్ లార్జెస్ట్ క్యాంపస్ ఇన్ ఇండియా.
అనంత ఎక్కడుంది, ఎక్కడ స్టార్ట్ చేశారు? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ కింద చెప్పుకోవచ్చు. బెంగళూరులోని స్టార్ట్ చేయడం జరిగింది. గూగుల్స్ లార్జెస్ట్ క్యాంపస్ ఇన్ ఇండియా, ఇండియాలోనే లార్జెస్ట్ క్యాంపస్ కాబట్టి ఇంపార్టెంట్. ఓకేనా? అనంత దాని పేరు కూడా అడిగే ఛాన్సులు ఉన్నాయి. అనంత దాని పేరు బెంగళూరులోని స్టార్ట్ చేశారు. సుమారుగా 5000 ఎంప్లాయీస్కి ఇది అకామిడేట్ చేయగలదంట. ఓకేనా? 1.6 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఉన్న క్యాంపస్ అని క్లియర్గా తెలుస్తుంది మనకి. సో నెక్స్ట్ 83rd క్వశ్చన్, నాసాస్ పంచ్ మిషన్ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్, ప్రధాన లక్ష్యం ఏంటి అని అడుగుతున్నారండి. ప్రధాన లక్ష్యం ఏంటి అంటే ఆప్షన్ సి, టు అబ్జర్వ్ ది సన్స్ కరోనా అండ్ అండర్స్టాండ్ హౌ ఇట్ ట్రాన్సిషన్స్ ఇన్ టు ది సోలార్ విండ్. చూసుకోండి, సన్ యొక్క అవుటర్ అట్మాస్ఫియర్ని చదివి అది సోలార్ విండ్ కింద ఎలా మారుతుందో, సూర్యుని కరోనాని పరిశీలించి అది ఎలా సౌర గాలిగా మారుతుందో అర్థం చేసుకోవడమే ఈ నాసాస్ పంచ్ మిషన్ అన్నమాట. ఓకేనా? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, అసలు ఈ పంచ్ అంటే ఏంటి? పంచ్ అంటే పోలరీమీటర్ టు యూనిఫై ది కరోనా అండ్ హేలియోస్పియర్. సో ఇది ఎందుకో మనం చాలా క్లియర్గా చూస్తాం. సన్స్ అవుటర్ అట్మాస్ఫియర్ని, కరోనాని చదివి అది సోలార్ విండ్ కింద ఎలా మారుతుంది అనేది చూడడమే ఈ మెయిన్ మిషన్ యొక్క లక్ష్యం అనమాట. ఓకే, సో నెక్స్ట్ 84th క్వశ్చన్, హూ వన్ ది టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ 2025? 2025 టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ ఎవరు గెలుచుకున్నారు? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ కింద చెప్పుకోవచ్చు. ప్రజ్ఞానంద గారు గెలుచుకోవడం జరిగింది. అందరికీ తెలిసే ఉంటుంది, చెస్ ప్లేయర్ అంటే ప్రజ్ఞానంద. ఖచ్చితంగా ఆ పేరు అనేది కంపల్సరీగా వింటారు. అలాగే గూకేష్ పేరు కూడా ఖచ్చితంగా వినే ఉంటారు. సో ప్రజ్ఞానంద గూకేష్నే ఫైనల్లోని డిఫీట్ చేసి ఈ టైటిల్ అనేది గెలుచుకున్నారనమాట, టాటా స్టీల్ మాస్టర్స్ 2025. సో నెక్స్ట్ 85th క్వశ్చన్ చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. బీసీసీఐ ఇచ్చిన అవార్డ్స్లోని సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి వచ్చిందంటే, క్లియర్గా ఇక్కడే మీరు ఫోటో చూసిన వెంటనే పేరు చెప్పాల్సిన అవసరం లేదు, సచిన్ టెండూల్కర్ గారికి రావడం జరిగింది. ఓకేనా? సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు చూసుకోండి, ఇది బీసీసీఐ ఇచ్చింది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. సో చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు సచిన్ టెండూల్కర్కి రావడం జరిగింది. పాలీ ఉమ్రిగర్ అవార్డు బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ మెన్లో చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రాకి వచ్చింది. అండ్ ఉమెన్ ఇంటర్నేషనల్ క్రికెటర్లో చూసుకుంటే ఉమెన్ స్మృతి మందానకు వచ్చింది. సో మిగతా కొన్ని ఉన్నాయి, అవి కూడా మీరు ఒకసారి చూడొచ్చు. ఓకేనా? సో తెలుగులో కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మెయిన్ కలర్ వేసినవి వెరీ ఇంపార్టెంట్, బట్ మిగతావి కూడా ఇంపార్టెంట్, మిగతావి కూడా ఒకసారి చూసుకోవాలి. సో నెక్స్ట్ 86th క్వశ్చన్ మనం చూసుకుంటే, 2025 ఏషియన్ స్నూకర్ ఛాంపియన్షిప్ మెన్స్ కేటగిరీలో ఎవరు విజేత అని అడుగుతున్నారు. ఇక్కడ ఆ పేరు కనిపిస్తుంది, ఎవరు? పంకజ్ అద్వానీ. పంకజ్ అద్వానీ వచ్చేసి ఏషియన్ స్నూకర్ ఛాంపియన్షిప్ 2025 టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. ఎవరిని ఓడిపించి? అమీర్ సర్కోష్ని ఓడిపించారు. ఎక్కడ జరిగింది ఫైనల్? దోహా, ఖతర్లో జరిగింది. ఓకేనా? సో ఇది ఈ విక్టరీతో 14వ ఏషియన్ టైటిల్ ఇతను గెలుచుకోవడం జరిగిందంట స్నూకర్ అండ్ బిలియార్డ్స్ ఈవెంట్స్లో. సో నెక్స్ట్ 87th క్వశ్చన్ మనం చూసుకుంటే, మెన్స్ సింగిల్స్ టైటిల్ అట్ ద 2025 ఢిల్లీ ఓపెన్ ఏటీపీ ఛాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ ఎవరు గెలుచుకున్నారు అంటున్నారు. ఎవరు గెలుచుకున్నారు? 2025 ఢిల్లీ ఓపెన్ ఏటీపీ ఛాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్లోని, ఓకేనా, పురుషుల సింగిల్స్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? ఎవరు? కిరియన్ జాకెట్. ఓకేనా? కిరియన్ జాకెట్. ఓకేనా? సో అతను సో ఇతను ఫ్రెంచ్ దేశానికి సంబంధించిన టెన్నిస్ ప్లేయర్ అనమాట. సో ఇతను ఎవరిని ఓడిపించారంటే బ్రిటన్కి సంబంధించిన బిల్లీ హ్యారిస్ని ఓడించారనమాట ఫైనల్గా. ఓకే, సో అయితే ఇతను చెన్నై ఓపెన్లో కూడా గెలుచుకున్నారు ఆ ముందు వీక్లోనే. ఓకేనా? సో ఇక్కడ ఢిల్లీ ఓపెన్లో కూడా ఇక్కడ గెలుచుకోవడం జరిగింది. సో నెక్స్ట్ 88th క్వశ్చన్, వాట్ వాస్ ఇండియాస్ ఓవరాల్ ర్యాంక్ ఇన్ ది వరల్డ్ బ్యాంక్స్ లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ LPI 2023? ప్రపంచ బ్యాంక్ యొక్క లాజిస్టిక్స్ పనితీరు సూచిక LPI 2023లో భారతదేశం యొక్క మొత్తం ర్యాంక్ ఎంత? చూసుకోండి, ఈ ర్యాంక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఎగ్జామ్లో అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. వరల్డ్ బ్యాంక్స్ లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ LPI 2023 ఎంత ర్యాంకు? 38వ ర్యాంక్. 2014లో చూసుకుంటే 54వ ర్యాంక్ ఉండేది, ఇప్పుడు 2022కి చూసుకుంటే 38వ ర్యాంక్కి వచ్చింది, ఒక 16 ప్లేసెస్ మెరుగుపడింది. సో 38th ర్యాంక్ కింద మనం చెప్పుకోవచ్చు. మొత్తం 139 దేశాల్లో 38వ స్థానంలో ఉందన్నమాట మన భారతదేశం. ఓకే, సో నెక్స్ట్ 89th క్వశ్చన్,
విచ్ కంట్రీ బికేమ్ ద ఫస్ట్ టు క్రిమినలైజ్ ద యూజ్ ఆఫ్ ఏఐ టూల్స్ టు జనరేట్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మెటీరియల్? పిల్లల అశ్లీల చిత్రాలు అండ్ వీడియోలు రూపొందించడానికి ఏఐ సాధనాలను ఉపయోగించడాన్ని నేరంగా పరిగణించిన మొదటి దేశం ఏది అంటున్నారు. అదేంటి? యునైటెడ్ కింగ్డమ్ అండి. ఇప్పుడు ఏఐ వచ్చింది, ఏఐతో ఎన్ని ఘోరాలు చేస్తున్నారో, ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. సింపుల్గా అసలు సోషల్ మీడియాలో చూస్తే ఆ ఇన్స్టాగ్రామ్లో అంటే రకరకాల ఏఐస్ వచ్చాయి. జస్ట్ 2 ఫొటోస్ ఇస్తే ఇద్దరు కిస్ చేసుకున్నట్టు ఇలాంటి రకరకాల ఏది పడితే అది క్రియేట్ చేస్తున్నారు. సో అందుకని చిల్డ్రన్కి మెయిన్గా ఏంటి, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మెటీరియల్ అనేది అశ్లీల చిత్రాల్లో బాలలు ఉండకుండా, బాలలు ఉంటే మాత్రం చాలా కఠినంగా శిక్షిస్తామని యునైటెడ్ కింగ్డమ్ మొదటి దేశం. చూసుకోండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజెంట్ ఏఐ చాలా ట్రెండింగ్ టాపిక్ కాబట్టి, ఏఐకి సంబంధించిన చాలా పెద్ద స్టెప్ కాబట్టి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్, అందరూ తీసుకోవాల్సింది బేసిక్గా. సో మేబీ నెక్స్ట్ మిగతా కంట్రీస్ కూడా అన్ని ఫాలో అవుతాయి అనుకుందాం. సో సెక్షువలైజ్డ్ ఇమేజెస్ ఆఫ్ చిల్డ్రన్ని ఎవరైతే ప్రొడ్యూస్ చేసిన, ఉంచుకున్న, క్రియేట్ చేసిన లేదా డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా దారుణమైన అప్ టు 5 years ప్రెజెంట్ అనేది ఉంటుందని కూడా చాలా క్లియర్గా మనకి ఇక్కడ చెప్పారు. ఓకే, సో నెక్స్ట్ 90 క్వశ్చన్. When was the 22nd Foundation Day of the National Commission for Scheduled Tribes celebrated? NCST అంటాం, జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ యొక్క 22వ స్థాపన దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఇక్కడే మీరు చూడవచ్చు, 22nd ఫౌండేషన్ డే 19th ఫిబ్రవరి 19. ఓకేనా, ఫిబ్రవరి 19 జరుపుకున్నారు. 22వ ఫౌండేషన్ డే అనమాట. ఓకే, సో ఇప్పుడు ప్రెజెంట్ NCST జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు? శ్రీ అంతార్ సింగ్ ఆర్య. సో నెక్స్ట్ 91st క్వశ్చన్ చూసుకోండి. ఇండియాస్ ఫస్ట్ వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? భారతదేశంలో మొట్టమొదటి తెల్ల పులుల పెంపకం కేంద్రం ఎక్కడ స్థాపించబడింది అంటున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. రీవా మధ్యప్రదేశ్లోని వైట్ టైగర్స్ని బ్రీడింగ్ సెంటర్ అంటే తెల్ల పులుల్ని పెంపకం చేయడం ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? మొదటిసారిగా, ఫస్ట్ టైం అన్నారు కాబట్టి ఇంపార్టెంట్, చాలా చాలా. రీవా మధ్యప్రదేశ్. ఓకేనా, సో ఈ రీవా మధ్యప్రదేశ్ గురించి మనం మాట్లాడుకుంటే దీనికి ఒక హిస్టరీ సిగ్నిఫికెన్స్ ఉందన్నమాట. ఏంటంటే 1951లో మహారాజా మార్తాండ్ సింగ్ జుడియో అతను ఫస్ట్ టైం అయితే ఒక వైట్ టైగర్ని చూసారంట, అక్కడ డిస్కవర్ చేశారంట. దాని పేరు మోహన్ అనమాట, ఆ టైగర్ పేరు మోహన్. సో అది 1951లో చూశారు. సో అక్కడే ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఓకే, సో నెక్స్ట్ 92nd క్వశ్చన్ మనం చూసుకుంటే, విచ్ ఇన్స్టిట్యూషన్ హోస్టెడ్ ఏషియాస్ ఫస్ట్ గ్లోబల్ హైపర్ లూప్ కాంపిటీషన్ ఇన్ 2025? 2025లో ఆసియా యొక్క మొట్టమొదటి గ్లోబల్ హైపర్ లూప్ పోటీని ఏ సంస్థ నిర్వహించింది? ఇక్కడే మీరు క్లియర్గా చూడొచ్చు, ఇదేంటి GHC అనమాట, గ్లోబల్ హైపర్ లూప్ కాంపిటీషన్. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు మీరు ఐఐటి మద్రాస్. ఏంటి హైపర్ లూప్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారు ట్రాన్స్పోర్ట్ అనేది ఏంటి, ఫస్ట్ ఏదో చిన్న గూడ్స్ ట్రైన్, లోకల్ ట్రైన్, అలా మనకి ఇప్పుడు ఏంటి మెట్రో ఉంది. ఇంకా హైపర్ లూప్ అంటే ఇంకా ఫాస్ట్గా వెళ్ళేవి ఏంటి, వీటిని బేసిక్గా ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు ఐఐటి మద్రాస్ ఆర్గనైజ్ ఏషియాస్ ఫస్ట్ గ్లోబల్ హైపర్ లూప్ కాంపిటీషన్ చేసిందా? ఇందులో మనకి ఏం డిజైన్ చేశారో ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు. ఎవరెవరు ఇక్కడ పాల్గొన్నారు? ద ఈవెంట్ ఫీచర్ 10 స్టూడెంట్ టీమ్స్ కంప్రైజింగ్ 200 పార్టిసిపెంట్స్, సపోర్టెడ్ బై ఎవరెవరు సపోర్ట్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, IITM, ప్రవార్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్ అండ్ SAE ఇండియా. ఓకేనా, వీళ్ళు ఏం చేస్తారు అంటే హై స్పీడ్ ట్రాన్స్పోర్టేషన్ని, ఇప్పుడు చూడండి పాడ్ డెమాన్స్ట్రేషన్ అంటే ఇక్కడ చూడండి, ఇదే పాడ్ అనమాట. ఓకేనా, సో ఇలా పాడ్స్ ఉంటాయి. ఆ పాడ్స్ చాలా ఫాస్ట్గా, అంటే భూమికి అతుక్కోకుండా పైన మ్యాగ్నెటిక్ పైన తేలుతూనే ఫాస్ట్గా వెళ్తాయి. ఓకేనా, సో వాటిని డిజైన్ చేశారనమాట. సో వాటికి సపోర్ట్ చేస్తూ ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? ఇండియన్ రైల్వేస్ ఉంది, ఆర్సిలోర్ మిట్టల్ అండ్ L&T, అలాగే హిండాల్కో, ఇవన్నీ కూడా మనకి సపోర్ట్ చేయడం జరిగిందనమాట ఈ డెవలప్మెంట్స్కి. అయితే ఇక్కడ మనకి ఒక ట్రాక్ అనేది నిర్మించారనమాట. వీళ్ళందరూ కూడా ఒక 450 meters టెస్ట్ ట్రాక్ అనేది వీళ్ళు తయారు చేశారు, సపోర్ట్ చేశారు, డెవలప్ చేశారు. ఓకే, సో నెక్స్ట్ 93rd క్వశ్చన్ మనం చూసుకుంటే, ఆన్ విచ్ డేట్ వాజ్ ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే అబ్జర్వ్డ్? అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఇక్కడే ఉంది మనకి 21 ఫిబ్రవరి 21. ఓకేనా, సో థీమ్ ఏంటి? 2025 థీమ్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే.
అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం రజతోత్సవ వేడుక అనమాట. ఇదే ఈ థీమ్ అనమాట. ఓకేనా? సో 25th యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటాం, రజతోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ 94th క్వశ్చన్, G20 ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది? G20 విదేశాంగ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది? సౌత్ ఆఫ్రికాలో జరిగింది, జోనస్బర్గ్లో జరిగిందనమాట. ఓకేనా? జోనస్బర్గ్ సౌత్ ఆఫ్రికాలో జరిగింది. ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే ఫస్ట్ టైం సౌత్ ఆఫ్రికా ఈ G20 ప్రెసిడెన్సీని హోస్ట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? ఇలాంటి ఈవెంట్ని ఫస్ట్ టైం హోస్ట్ చేయడం జరిగింది. అయితే ఇందులో ఏం డిస్కస్ చేశారు? గ్లోబల్ చేంజెస్ గురించి. అలాగే ఏంటి, ఎలాంటి గ్లోబల్ చేంజెస్ అంటే జియో పొలిటికల్ టెన్షన్స్, అంటే కంట్రీస్కి మధ్యన ఉన్న కొన్ని టెన్షన్స్, అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్, దీని గురించి కూడా మనకి డిస్కస్ చేయడం జరిగింది. సుస్థిర అభివృద్ధి. ఓకేనా? సో నెక్స్ట్ 95th క్వశ్చన్ మనం చూసుకుంటే, సెబీ న్యూ పోర్టల్ లాంచ్ చేసిందండి. టెక్నికల్ గ్లిచెస్ని, ఫినాన్షియల్ మార్కెట్స్లో ఉన్న టెక్నికల్ గ్లిచెస్ని, సాంకేతిక లోపాలని నివేదించడానికి సెబీ ప్రారంభించిన కొత్త పోర్టల్ పేరు ఏంటి అంటున్నారు. కొత్త పోర్టల్ ఇక్కడే ఉంది, ఐస్పాట్ పోర్టల్. ఐస్పాట్ అనే పోర్టల్ని లాంచ్ చేయడం జరిగిందనమాట సెబీ. సో చూసుకోండి, ఏంటి ఈ ఐస్పాట్ అంటే ఏంటి చూసుకోండి. ఇంటిగ్రేటెడ్ సెబీ పోర్టల్ ఫర్ టెక్నికల్ గ్లిచెస్, అదే ఐస్పాట్ యొక్క ఫుల్ ఫామ్. ఓకేనా? సో ఇంతవరకు ఓల్డ్ ఈమెయిల్స్ పంపించుకొని ఆ గ్లిచెస్ని చెప్పడానికి ఉండేదన్నమాట. బట్ దాన్ని రీప్లేస్ చేస్తూ ఇప్పుడు ఈ పోర్టల్ని లాంచ్ చేసింది. సో ఇందులోని ఈ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి రిపోర్ట్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా కొంచెం. సో నెక్స్ట్ 96th క్వశ్చన్, వేర్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ బయోబ్యాంక్ ఇన్ ఏ జూ ఎస్టాబ్లిష్డ్? భారతదేశంలో మొట్టమొదటి జూ బయోబ్యాంక్ ఎక్కడ స్థాపించబడింది? మొట్టమొదటి అన్నారు. ఎక్కడ? డార్జిలింగ్ జూయే, దాని పేరే పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్, వెస్ట్ బెంగాల్లో ఉంది. దాన్నే డార్జిలింగ్ జూ అని కూడా అంటారు. చూసుకోండి, ఆప్షన్స్లో మీకు డార్జిలింగ్ జూ అని కూడా రావచ్చు, అప్పుడు అదే ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఏంటి జూ బయోబేస్డ్ బయోబ్యాంక్ ఏంటి అంటే, దీన్నే ఫ్రోజన్ జూ అని కూడా అనొచ్చు బయోబ్యాంక్ని. ఇక్కడ ఏం చేస్తారంటే డిఎన్ఏని, అలాగే సెల్స్ని, టిష్యూస్ని, రీప్రొడక్టివ్ శాంపిల్స్ని, ఏవైతే ఎండేంజర్డ్ స్పీసీస్ ఉన్నాయో, ఏవైతే అంతరించే జాతులు ఉన్నాయో వాటి యొక్క ఇవన్నీ డిఎన్ఏలు, సెల్, టిష్యూలు, ఇవన్నిటినీ కూడా అక్కడ పొందుపరుస్తారనమాట. ఓకేనా? అది వెరీ వెరీ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ 97th క్వశ్చన్, ఐసీసీ అండర్-19 ఉమెన్ T20 వరల్డ్ కప్ 2025 ఎవరు గెలుచుకున్నారు అంటున్నారు. ఎవరు? క్లియర్గా చూస్తే అర్థమైపోతుంది కదా, ఇక్కడ జెర్సీ కలర్ చూస్తే మనకి ఇండియా, మన భారతదేశం గెలుచుకోవడం జరిగింది. ఇది ఎక్కడ జరిగిందో కూడా ఇక్కడే ఉంది క్లియర్గా, మలేషియాలో జరిగింది. ఓకేనా? సో ఇండియా విన్ అవ్వడం జరిగింది. సెకండ్ టైం వరుసగా రెండోసారి విన్ అయింది. ఎవరి మీద? ఫైనల్లో సౌత్ ఆఫ్రికా మీద విన్ అయింది అనమాట. ఓకేనా? ఇది ఎక్కడ జరిగింది అంటే కౌలాలంపూర్, మలేషియాలో జరిగింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కింద ఫైనల్ మ్యాచ్లోని గొంగాడి త్రిష నిలిచింది. సో నెక్స్ట్ 98th క్వశ్చన్, థీమ్ ఆఫ్ ది యూనియన్ బడ్జెట్ 2025-26 ప్రెజెంట్ బై ద ఫినాన్స్ మినిస్టర్. 2025-26 కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటించిన ప్రధాన అంశం ఏమిటి? థీమ్ ఏమిటి అని రావాలండి. ప్రకటించిన థీమ్ ఏమిటి? ఈ బడ్జెట్ యొక్క థీమ్ ఏంటి అని రావాలి. ఓకేనా? థీమ్ ఏంటి అంటే మనకి సబ్కా వికాస్ అండి. ఓకేనా? సబ్కా వికాస్ అనేది యూనియన్ బడ్జెట్ 2025-26 యొక్క థీమ్ అనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు, రావచ్చు ఎగ్జామ్లో. సో నెక్స్ట్ 99th క్వశ్చన్, ఎక్సర్సైజ్ సైక్లోన్ 2025 ఇస్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? సైక్లోన్ 2025 అనే భారత్ మరియు ఏ దేశం మధ్య జరిగిన సంయుక్త సైనిక వ్యాయామం. ఇక్కడే మీకు చూడొచ్చు, సైక్లోన్ 2025 ఇండియాకి ఈజిప్ట్ మధ్య జరిగిన ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది? ఇండియాకి ఈజిప్ట్ మధ్యన జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది? రాజస్థాన్లో జరిగింది. ఎప్పుడు జరిగింది? ఫిబ్రవరిలో జరిగింది. ఓకేనా? సో ఇవి ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మిలిటరీ ఎక్సర్సైజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి. ఇండియా అండ్ ఈజిప్ట్ మధ్యలో జరిగింది సైక్లోన్ 2025. దేని గురించి? ఇక్కడ ఏంటి? టెర్రరిజం ఆపరేషన్స్, కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్, అంటే టెర్రరిజం ఎలా ఎదుర్కోవాలి అనేది,
అలాగే కాంబాట్ మెడికల్ స్కిల్స్, డెమాలిషన్ టెక్నిక్స్. సో ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మనకి ఎక్సైజ్లో ఫోకస్ చేయడం జరిగింది అనమాట. ఇది ఎక్కడ జరిగింది? మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్, రాజస్థాన్లో జరిగింది. సో 100th క్వశ్చన్ మనం చూద్దాం. హూ ఆర్ ది ఆథర్స్ ఆఫ్ ది బుక్ మార్చ్ ఆఫ్ గ్లోరీ? మార్చ్ ఆఫ్ గ్లోరీ అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరు అని అడుగుతున్నారు. చూడొచ్చు, ఇదే ఈ బుక్ యొక్క స్టార్టింగ్ కవర్ పేజ్ అనమాట. మార్చ్ ఆఫ్ గ్లోరీ ఇక్కడ చూడొచ్చు, ఎరాల్డ్ డి క్రూజ్, అలాగే కే అరుముగం. సో కే అరుముగం అండ్ ఎరాల్డ్ డి క్రూజ్ ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. అయితే చూసుకోండి వీళ్ళు ఎవరు అనేది మనం చూసుకుంటే, హాకీ హిస్టోరియన్ అయిన అండ్ ఫౌండర్ ఆఫ్ ఎన్జిఓ, ఈ ఎన్జిఓ పేరేంటి? 1000 హాకీ లెగ్స్ అనే ఎన్జిఓ ఫౌండర్, అలాగే హాకీ హిస్టోరియన్ అయిన కే అరుముగం గారు, అలాగే జర్నలిస్ట్ ఎరాల్డ్ డి క్రూజ్. వీళ్ళిద్దరూ కలిసి ఏంటి అసలు ఇదేముంది ఇందులో ఏంటి ఇప్పుడు మార్చ్ ఆఫ్ గ్లోరీ ఏంటి దేని గురించి అంటే, మనకి మార్చ్ 15, 1975 జరిగిన ఇండియా విక్టరీ, కౌలాలంపూర్లో ఇండియా విక్టరీ గురించి మనకు అక్కడ జరిగిన ఆ నాటకీయ పరిమాణాలు వాటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ బుక్ అనేది రాయడం జరిగిందనమాట. క్లియర్గా ఇక్కడే మీరు చూడొచ్చు, ద స్టోరీ ఆఫ్ ఇండియాస్ 1975 వరల్డ్ కప్ హాకీ ట్రంప్. ఓకేనా? సో వరల్డ్ కప్ హాకీ 1975లో ఏం జరిగింది, అప్పుడు ఎలా మనం గెలుచుకున్నాం, అది మొత్తం ఆ డ్రామా మొత్తం ఈ బుక్లో అయితే ఉండడం జరిగింది. సో ఓకే గైస్, మనం ఒక 50 క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో చూడడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మరొక 50 క్వశ్చన్స్ చూద్దాం. తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా కంపల్సరీగా షేర్ చేయండి. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. Bye-bye.